మాంచెస్టర్ టెస్ట్ చివరకు డ్రాగా ముగిసింది. అసలు ఈ టెస్టులో గెలుస్తారా అనే మాటల నుండి గొప్పగా ఆడారు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేశారు మన టీమిండియా బ్యాటర్స్. ముఖ్యంగా 4వ రోజు చివరిలో టీమిండియా 2 ఇన్నింగ్స్లో ఒక్క పరుగు తీయకుండానే 2 వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్తో 5వ రోజు ఓటమి నుండి తప్పించారు. ముఖ్యంగా 2 సెషన్ల పాటు వికెట్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇక వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన జడేజా మరియు సుందర్ వీరోచిత బ్యాటింగ్ చేశారు. అసలు ఏమాత్రం తొందరపడకుండా ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. జడేజా అయితే ఈ సిరీస్ లో ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అలాంటి బ్యాటింగ్ చేశాడు. ఇక సుందర్ కూడా గొప్పగా ఆడాడు. బ్యాటింగ్ లో ప్రమోషన్ పొందిన అతడు ఈ ఇన్నింగ్స్ లో ఓపికతో బ్యాటింగ్ చేశాడు. దీంతో కెరీర్ లో మొదటి సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు రవీంద్ర జడేజాతో కలిసి 5వ వికెట్ కు 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక ఈ సెంచరీతో వాషింగ్టన్ సుందర్ టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు. గత 4 ఏళ్లుగా టెస్టులో ఆడుతున్న ఒక బౌలర్ గా బాగా ఉపయోగపడ్డాడు. గబ్బాలో తన ఆట తర్వాత బ్యాటింగ్ లో చెప్పుకోదగిన ఇన్నింగ్స్ లేదు. కానీ ఈ సెంచరీతో టీమిండియాను ఓటమి నుండి తప్పించడమే కాకుండా జట్టులో కూడా కొనసాగే అవకాశాన్ని సుస్థిరం చేసుకున్నాడు.